Hey friends, welcome back to Gemini Smart Study. ఈ రోజు మనం 10th లేదా ఇంటర్ తర్వాత అందరూ మాట్లాడుకునే మోస్ట్ డిమాండ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈఎస్సి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ కోర్సులో ఏముంటుంది? ఏ విభాగం ఎంచుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది? ఈ వీడియో చూస్తే మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. 2. సిఎస్సి ఎందుకు అంత డిమాండ్? మార్కెట్ డిమాండ్. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ నుండి షాపింగ్ వరకు అంతా ఆన్లైన్ అయిపోయింది. సాఫ్ట్వేర్ రంగం రోజురోజుకు విస్తరిస్తోంది. అందుకే వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు, లక్షల్లో జీతాలు కేవలం ఈ రంగానికే సొంతం. మీరు లాజికల్గా ఆలోచించే వ్యక్తి అయితే ఈ కోర్స్ మీకు ఒక గోల్డెన్ ఛాన్స్. 3. ఇందులో ఉన్న రకాలు మైనస్ పూర్తి వివరాలు. స్పెషలైజేషన్స్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇది అత్యంత ప్రాథమికమైనది. ఇందులో వెబ్సైట్లు, మొబైల్ యాప్లను ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. ఉదాహరణకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటివి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు మషీన్ లెర్నింగ్ ఇది భవిష్యత్తు టెక్నాలజీ. మెషిన్స్ మనుషులలాగా ఆలోచించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. చాట్ జీపీటీ దీనికి ఒక గొప్ప ఉదాహరణ. డేటా సైన్స్ ప్రపంచంలో డేటానే అత్యంత ఖరీదైనది. కోట్ల కొద్దీ ఉన్న డేటాను విశ్లేషించి కంపెనీలకు లాభాలు వచ్చేలా ప్లాన్ చేయడమే డేటా సైన్స్ పని. సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ వాడకం పెరిగే కొద్దీ హ్యాకింగ్ భయం కూడా పెరుగుతోంది. కంపెనీల డేటాను, వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించకుండా రక్షణ కల్పించే నిపుణులకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. 4. ఏ రకమైనది ఎంచుకోవాలి? కెరియర్ పాత్. మీకు డిజైనింగ్ ఇష్టమైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వైపు వెళ్ళండి. కొత్త టెక్నాలజీపై ఆసక్తి ఉంటే ఏఐ ఎంచుకోండి. గణితం మరియు విశ్లేషణ, మ్యాథ్స్ మరియు లాజిక్ ఇష్టపడే వారికి డేటా సైన్స్ ఉత్తమం. మీరు ఏది ఎంచుకున్నా ప్రాథమికంగా కోడింగ్, సి, జావా, పైథాన్ పట్ల పట్టు సాధించడం చాలా ముఖ్యం. 1. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోతైన వివరణ. ఏమి నేర్చుకుంటారు? ఇందులో ఫ్రంట్ ఎండ్ మనం చూసే వెబ్సైట్ డిజైన్ మరియు బ్యాక్ ఎండ్ లోపల జరిగే ప్రాసెస్ గురించి నేర్చుకుంటారు. ఉదాహరణ, మనం అమెజాన్లో ఒక వస్తువును క్లిక్ చేస్తే అది కార్ట్లోకి వెళ్ళడం వెనుక ఉండే కోడింగ్ ఇది. ఏం రావాలి? HTML, CSS, జావాస్క్రిప్ట్ మరియు జావా వంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. 2. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి నేర్చుకుంటారు? కంప్యూటర్లకు మనుషులలాగా ఆలోచించే శక్తిని ఇవ్వడం. ఉదాహరణ, యూట్యూబ్ మీకు నచ్చిన వీడియోలనే రికమెండ్ చేయడం లేదా ఫోన్లో ఫేస్ అన్లాక్ పనిచేయడం అంతా ఏఐ మహత్యమే. భవిష్యత్తు రాబోయే 10 ఏళ్లలో ప్రతి కంపెనీకి ఏఐ నిపుణులు అవసరమవుతారు. 3. సైబర్ సెక్యూరిటీ మైనస్ ఎందుకు ముఖ్యం? వివరణ. డిజిటల్ ప్రపంచానికి వీరు పోలీసులా లాంటివారు. బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అవ్వకుండా, వెబ్సైట్లు డౌన్ అవ్వకుండా వీరు కాపాడతారు. కోర్సులు. ఇందులో ఎథికల్ హ్యాకింగ్ అనే కోర్సు చాలా ఫేమస్. ఇది నేర్చుకుంటే గూగుల్, ఫేస్బుక్ వంటి పెద్ద కంపెనీల్లో సెక్యూరిటీ ఆఫీసర్గా స్థిరపడవచ్చు. 4. డేటా సైన్స్ మైనస్ అసలు విషయం. వివరణ. రోజుకు కొన్ని కోట్ల గిగాబైట్ల డేటా జనరేట్ అవుతోంది. ఏ వయస్సు వారు ఏ వస్తువులు కొంటున్నారు, ప్రజలకు ఏం నచ్చుతోంది అని విశ్లేషించడమే ఈ కోర్స్ పని. పవర్ డేటా సైంటిస్ట్ అనేవారు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగుల్లో ఒకరు. బోనస్ గైడెన్స్. 1. కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలంటే ఇంటర్లో ఏం చదవాలి? తప్పనిసరిగా ఎంపీసీ ఆఫ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్రూప్. ఎందుకంటే సిఎస్సికి మ్యాథ్స్ పునాది. 2. ఏఏ కాలేజీలు బెస్ట్? ఐఐటిఎస్, ఎన్ఐటీస్ మరియు వివరాలు. ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం సంవత్సరానికి 4 లక్షల రూపాయల నుండి మొదలై అనుభవం ఉంటే 50 లక్షల రూపాయల వరకు వెళుతుంది. చూశారుగా, సిఎస్సి అనేది కేవలం ఒక కోర్సు మాత్రమే కాదు, అదొక కెరీర్ సముద్రం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ బ్రాంచ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం జెమిని స్మార్ట్ స్టడీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏదైనా కోర్స్ మీద డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్ పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటేనే నేను ఆ టాపిక్ మీద వీడియో చేస్తాను. అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ డౌట్ను కామెంట్ చేయండి.